హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అమ్మ అండ్ చిన్నూస్ ఛానల్. ఈరోజు అమ్మ గోంగూర పచ్చడి చేస్తుంది. ఆంధ్ర స్టైల్లో అండి గోంగూర కొబ్బరికాయ పచ్చడి చాలా చాలా టేస్ట్ ఉంటుంది. చేస్తుంటేనే మనకు నోట్లో నీళ్ళు ఊరుతూ ఉంటాయి అన్నమాట, అంత రుచిగా ఉంటుంది. ఇది కంపల్సరీ. మా చిన్నప్పుడు రోట్లో చేసి మా అమ్మ అక్కడే రోట్లో కొంచెం అన్నం వేసి అవంతా కలిపి మాకు తినిపించేది, అంత బాగుండేది. దీనికోసం నేను 2 కట్టలు గోంగూర తీసుకున్నాను. అలాగే ఎండుమిర్చి, కొంచెం జీలకర్ర, ధనియాలు, ఈ 3 తీసుకుని కొంచెం కాగుతున్న నూనెలో వేసి బాగా డీప్ ఫ్రై చేయాలి. అంటే మాడొద్దు, కొంచెం కదుపుతూ ఉండి కొంచెం మనకు వేగాలి. జీలకర్ర ధనియాలు వేగిన తర్వాత ఎండుమిర్చి కూడా వేసి ఈ 3ని కలిపి తీసేసుకోండి ఒక బౌల్లోకి. ఇది బాగా చల్లారాలన్నమాట. ఇది చల్లారిన తర్వాత మిక్సీ పట్టండి. ఇది టేస్ట్ అయితే ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది. చిన్నప్పుడు వీక్లీ 2 times అన్నా ఈ పచ్చడి మా ఇంట్లో ఉండేది. ఇక్కడైతే కొబ్బరి అయితే వేస్ట్ చేయరు, ఆంధ్రాలో అయితే కంపల్సరీ కొబ్బరి మాత్రం యూజ్ చేస్తారు. కొబ్బరి వేయటం వల్ల ఈ టేస్ట్ ఇంకా బాగుంటుందండి. కొబ్బరి మాత్రం కొంచెం తక్కువ తీసుకోండి. పుల్లగా ఉండాలంటే మాత్రం గోంగూర మాత్రం ఎక్కువ తీసుకోండి. ఇవి వేగిన తర్వాత తీసేసాను కదా, అదే ముక్కుట్లో అదే కడాయిలో మరలా నేను గోంగూర వేసేసాను. గోంగూర వేసేసి ఇంకా ఆయిల్ ఏమీ వేయొద్దు. ఆయిల్ ఏమీ వేయకుండా కొంచెం అలాగే మగ్గనిచ్చేయండి. ఎంత మగ్గాలంటే మాడకుండా, ఈ గోంగూర అసలు మాడొద్దు. ఇక నేను చూపిస్తున్నాను కదా, అంతలా మగ్గిపోవాలి ఆకు మొత్తం. అంతా 2 కట్టలు ఆకు వేస్తే ఎంత అయిందో చూడండి. చిన్ను అదే అడిగింది, ఇంత ఆకేసావు కదమ్మా, ఇంతే అవ్విందా అని చెప్పేసి. ఈ గోంగూర అయితే కొంచెం ఆయిల్లోనే ఫుల్గా మగ్గిపోవాలండి. అసలు కొంచెం కూడా మాడొద్దు. మాడితే పుల్లదనం అంతా చేదైపోతుంది, అసలు టేస్టే అనిపించదు. దీనికోసం నేను ఫుల్ వెల్లుల్లిపాయ అండి, ఒక పెద్ద వెల్లుల్లిపాయ తీసుకున్నాను. అలాగే ఇవన్నీ కూడా జీలకర్ర ధనియాలు ఎండుమిర్చి బాగా వేగిన తర్వాత కళ్ళుప్పు వేసి మిక్సీ బాగా పట్టేశాను నేను. అందులోని పెద్ద వెల్లుల్లిపాయ వేసేసానండి. ఈ వెల్లుల్లిపాయ లేకుండా అసలు గోంగూర పచ్చడే ఉండదండి. వెల్లుల్లితోనే మొత్తం టేస్ట్ అంతా వస్తుంది. ఈ మిక్సీ పట్టేసాను కదా, ఈ మిక్సీ పట్టిన తర్వాత అది క్వాంటిటీ చూసుకున్నాను, ఎక్కువ అవుతుందేమో అని చెప్పేసి నేను ఆల్రెడీ తీసేసాను. ఎక్కువైతే మాత్రం కొంచెం పక్కన పెట్టేసుకోండి. మొత్తం వేసుకుంటే ఏంటంటే గోంగూర రుచి అస్సలు తెలియదు. అందుకని నేను మిక్సీ పట్టిన దాంట్లో ఆఫ్ తీసేసాను. అలాగే ఒక కొబ్బరి చెక్క, ఆ కొబ్బరి చెక్కని నేను మిక్సీ పట్టేశాను. ఓళ్ళు అయితే మాకు కోరు చిప్ప ఉంటుంది, ఆ కోరు చిప్ప తీసేసి మొత్తం రోట్లో దంచేస్తాము. ఈ గోంగూరకి సరిపడ్డది ఈ కారపొడి వేసేసి మిక్సీ పట్టేయండి. ఉప్పు అవి చూసుకుని మీరు కొంచెం రుచి అవి చూసుకుని రుచికి సరిపడ్డ ఉప్పు వేసేయండి అందులో. ఈ గోంగూర పచ్చడి రుచి అంతా బాగుంటుందండి. పచ్చడి అంతా అయిపోయాక నేనైతే ఇంకా టైం కూడా కాలేదు, నాకు అన్నం తినేయాలనిపించింది. అందుకని చెప్పేసి నేను అన్నం పెట్టేసుకున్నాను. ఈ గోంగూర పచ్చడిలో పప్పు నూనె, అదే నువ్వుల నూనె అండి, గానుగ నూనె, నువ్వుల నూనె, పప్పు నూనె అంటాం కదా, ఆ నువ్వుల నూనె వేసుకుని తింటే ఉంటుందండి రుచి. చాలా రుచిగా ఉంటుంది. మీరు కూడా ఇదే టైప్లో నేను చేసినట్టే ట్రై చేయండి, మీకు ఈ టేస్ట్ బాగా నచ్చుతుంది. ఈ గోంగూర పచ్చడి చాలామంది తర్వాత పోపు వేసి తాలింపు పెడతారు, అస్సలు పెట్టదు. రోట్లో మాత్రం దంచుకొని తినండి. నేను చెప్పిన దానికన్నా మీకు ఇంకా బాగా నచ్చుతుంది, అంత టేస్టీగా ఉంటుంది. మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.